గ్రామీణ ప్రాంతాల్లో నూతన రోడ్లు వేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. హ్యామ్ ప్రాజెక్టుకు 11,399 కోట్లు కేటాయించామని, త్వరలో టెండర్లు ఆహ్వానిస్తామన్నారు. ఇక 60,799 కోట్లతో రోడ్లు నిర్మించాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు, ఇది రాష్ట్ర చరిత్రలో రికార్డని పేర్కొన్నారు. 10,400 కోట్లతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 8 లైన్లకు విస్తరణ చేయనున్నట్లు చెప్పారు. 36,000 కోట్లతో త్రిబుల్ నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. ఇక ఈ మేరకు నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.